నమస్తే. నేను మధు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో డెవలప్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ జీవనానికి సంబంధించి అంటే మనిషి జీవించడానికి తెలంగాణ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అనుకూలం అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే చెప్పడం జరిగింది. కానీ మనం రీసెంట్ గా చూసుకుంటే ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ గురించి రకరకాల వార్తలు రూపొందుకుంటున్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా క్రెడాయ్ గురించి ఎక్కువగా వినిపిస్తుంది. అసలు క్రెడాయ్ ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, లెజెండరీ అవార్డ్ విన్నర్, ప్రొడక్ట్స్ స్పీకర్. వాటిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మొన్న చూసుకుంటే కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. సో ఈ సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు అన్నారు, జీవనానికి మెరుగైన సిటీగా ఆంధ్రప్రదేశ్ అని అది మొదటి స్థానంలో ఉందని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తుంటే తెలంగాణ అధికారులు అందరూ కూడా ఏమన్నారంటే తెలంగాణని జీవనానికి ముఖ్యమైన స్థితి అని చెప్పేసి అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం? ఒకవేళ నిజమే అయితే క్రెడాయ్ గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నారు. అసలు క్రెడాయ్ అంటే ఏంటి సార్? సో క్రెడాయ్ గురించి డెఫినెట్ గా చెప్తాను. ఫస్ట్ ఒక శుభవార్త ఏంటంటే తెలంగాణ ప్రజలకి లేదా తెలంగాణ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కి, బయర్స్ కి, బిల్డర్స్ కి ప్రభుత్వం దాదాపు ఐ థింక్ మునుపు వెళ్ళినప్పుడు లేనట్టుగా 20,000 కోట్ల రూపాయలు స్టేట్ డెవలప్మెంట్ కోసం కేటాయించారు. 20,000 కోట్లు అనేక విభాగాల్లో చేస్తున్నారు. ఒకటి ఏంటంటే హెచ్ఎండిఏ పరిధిని డెవలప్ చేయడానికి, డిటిసిపి పరిధిని చేయడానికి, సిటీలో చేయడానికి ఒకటి. రెండోది కేబిఆర్ ఎక్కడెక్కడ ఫ్లైఓవర్స్ జామ్ అవుతున్నాయో, లైక్ కేబిఆర్ ఫ్లైఓవర్ రకరకాల ప్లేస్లో ట్రాఫిక్ కంజెషన్ అక్కడ కొద్దిగా కన్వీనియంట్ గా చేసి కొన్ని వేల కోట్లు పెడుతున్నారు. అదేవిధంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ సానుకూలంగా స్పందించారు. అటు డిప్యూటీ సీఎం గారు కానీ లేకపోతే ఇతరుల గవర్నమెంట్ అఫీషియల్ సెక్రటరీ కానీ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ క్రెడాయ్ అన్నారు. క్రెడాయ్, నారాయణకో, హెచ్ఆర్ఏ, టిఆర్ఏ డిఫరెంట్ ఫారమ్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ లో. క్రెడాయ్ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, క్రెడాయ్ ఫుల్ ఫామ్ అది. సో నేను కూడా పలుసార్లు క్రెడాయ్లో, నారాయణకలో ప్యానెల్ మెంబర్ గా మాట్లాడడం జరిగింది, హెచ్ఆర్ఏలో కూడా. సో ఇదేంటంటే క్రెడాయ్ అనేది బేసికలీ డెవలపర్స్ అసోసియేషన్, బిల్డర్స్, ఇందులో ఏజెంట్స్ రారు. హెచ్ఆర్ఏ అనేది అందరూ వస్తారు. నారాయణకు అనేది కూడా డెవలపర్స్. అంటే వీళ్ళందరూ ఒక కమ్యూనిటీ, ఒక సంస్థ. వీళ్ళు ఏం చేస్తారంటే లేటెస్ట్ అప్డేట్స్ గవర్నమెంట్కి చెప్పడంలోను, డిఫికల్టీస్ ఎక్స్ప్రెస్ చేయడంలోను, దానికి పర్మిషన్ తెచ్చుకోవడం, అప్రూవల్ తెచ్చుకోవడం, ఉన్న సమస్యలు ముఖాముఖి లేదా ఇష్టాగోష్ఠి అంటారు కదా, అలాంటి డిస్కషన్ లో పెట్టి వీళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేసే ఒక బాడీ క్రెడాయ్ కానీ, నారాయణక కానీ, ఇవన్నీ కూడా. సో ఇది చాలా మన గవర్నమెంట్ తాలూకా ప్లానింగ్ ఏంటంటే మన ఇన్వెస్టర్స్ కి, బయర్స్ కి తో పాటు బిల్డర్స్ కి అనుసంధానంగా, అంటే అనుకూలించేటట్టు వాళ్ళు ఓపెన్ బుక్ సిస్టమ్ పెట్టారు. అంటే మీ సమస్యలే మా సమస్యలు, మా సమస్యలే మీ సమస్యలు. అంటే మనకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ముందుకు సానుకూలత వ్యక్తపరిచారు. ఇది చాలా పాజిటివ్. అంటే గత 1-2 years లో, లాస్ట్ 1-2 years లో కొద్దిగా స్లోగా అయింది. పర్మిషన్స్ ఎక్కువ రావట్లేదు, బిల్డర్స్ ఎక్కువ అప్లై చేసుకోవట్లేదు, ప్రైసింగ్, టీటీఆర్ ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ తాలూకా పద్ధతులు మార్చారు. సో ఇవన్నీ కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా 20,000 కోట్లు నిజంగా ట్రాన్స్ఫర్ అయ్యి ఫండ్స్ వచ్చి దాని వర్కులు జరిగితే మాత్రం, అభివృద్ధి చెందితే మాత్రం బిల్డర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, అందరికీ బంపర్ ఆఫర్ అది. అయితే అది డిక్లేర్ చేసిన 20,000 కోట్లు ఎప్పుడు వస్తాయి, ఎలాగొస్తాయి అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్. ఒకసారి క్యాబినెట్ ర్యాంక్ లో, సీఎం లెవెల్, డిప్యూటీ సీఎం లెవెల్ మీరు కమిట్ చేసినట్టే డెఫినెట్ గా 3 రోజులు ఇటు, 3 నెలలు ఇటు అయినా అటైనా డబ్బులు వస్తాయనే పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా గవర్నమెంట్ ఏముంటుందంటే మన రియల్ ఎస్టేట్ లో అధిగమించాలి, ముందుండాలి. రానున్న మన కాంపిటీషన్, మన సీఎం గారు మాట అన్నారు, మన కాంపిటీషన్ ఆంధ్రప్రదేశ్, పూణే కాదు, మనం వరల్డ్ తో కంపీట్ చేస్తున్నాం. అది ఒక పెద్ద అంబిషన్. 4 సిటీ అనేది నిజంగా అది కానీ డెవలప్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. కానీ అది డెవలప్ అవడం ఫేజ్ 1 అవుతుందా, ఫేజ్ 2 అవుతుందా, ఎన్ని సంవత్సరాలు చెప్పడం చాలా కష్టం. బట్
సంకేతాలు అయితే పాజిటివ్ గా వెళ్తున్నాయి. రే ఆఫ్ హోప్ కనిపిస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ ఫండ్స్ లేవు. 7 లక్షల కోట్ల అప్పులో ఉన్నాయి. ఆంధ్ర 10 లక్షల కోట్ల అప్పులో ఉంది. వడ్డీ కట్టడానికి వడ్డీ మళ్ళీ అప్పు తీస్తున్నాం. ఇది మన ఈ సిచ్యువేషన్ బయటికి రావాలి. ఇండస్ట్రీస్ ఆపడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఎంప్లాయ్మెంట్ అయితే శాలరీస్ ఉండవు. శాలరీస్ ఉండకపోతే బయింగ్ కెపాసిటీ ఉండదు. బయింగ్ కెపాసిటీ జీడిపి, ఇన్ఫ్లేషన్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి. తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టు. సో బట్ గవర్నమెంట్ ఆలోచన ప్రయత్నం అనేది పాజిటివ్ గా కనిపిస్తుంది. బట్ జో దిక్తా హై ఓ బిక్తా హై. అది కనిపించకపోతే ఎవ్వరూ ప్రజలు మనల్ని నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్లో ఓటింగ్ వాళ్ళందరూ కూడా లిటరసీ రేట్ బాగా పెరిగింది. ఒకప్పుడు నాన్ లిటరసీ, ఇల్లిటరసీ వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే 40% యంగ్ యూత్ ఉన్నారు. సో దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు సెలెక్ట్ దేర్ లీడర్, స్టేట్ లీడర్ కానీ కంట్రీ లీడర్ కానీ ఎవరైనా. సో ఇవాళ మనం మాట్లాడుకుంటాం ఈ క్రెడై కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. నారెడ్ కు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. హెచ్ఆర్ఐ పెడుతున్నారు. మిగతా సంస్థలు కూడా ఒక గవర్నమెంట్ కి అవేర్నెస్ అంటే చెప్తున్నారు ఈ ఏరియాలో ఈ సెగ్మెంట్ లో ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పాను స్లాట్ సిస్టమ్ అని పెట్టారు రిజిస్ట్రేషన్ కి. అది లిమిటెడ్ పెట్టే వల్ల చాలా మంది కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. మంచి రోజు అనుకుంటే మంచి రోజు అనుకుంటే రావుకాలంలోనో నవమిలోనో వస్తే కొనుక్కోరు. పెళ్ళైనా ఇల్లైనా మంచి డేట్ చూసుకుంటారు, మంచి రోజు చూసుకుంటారు. అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గవర్నమెంట్ వ్యక్తపరచడం జరిగింది. దాని మీద కూడా ఐ థింక్ దే విల్ డెఫినెట్లీ థింక్ అండ్ రిజిస్ట్రేషన్ ఆపుకుంటే మనకి రెవెన్యూ పడిపోతుంది. రెవెన్యూ కూడా అవసరం గవర్నమెంట్ కి. సో అందుకనే ఇప్పుడు ఈ మెట్రో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఓఆర్ఆర్ కానీ రైల్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఒక గ్రోత్ కారిడార్ కి చిహ్నం. అంటే ఎగ్జాంపుల్ ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి రోడ్లు పట్టాయంటే మనుషులు సంచలనం, మనుషులు ఇటువంటి తిరగడం మొదలు. మనుషులు తిరిగారంటే మనుషులకు కావాల్సిన ఫెసిలిటీస్ పాన్ షాప్ నుండి, రైల్వే స్టేషన్ నుండి, వైన్ షాప్ నుండి మనకు అన్నీ కావాలి. మనకి హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, పెట్రోల్ బంక్స్ అవి పడ్డాయంటే దాని పక్కన ఇంకా ఎన్నో పెరుగుతాయి. ఇండస్ట్రీ కారిడార్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా స్కూల్కి వెళ్ళినా కానీ పక్కన చాలా 150 మంది వెండర్స్ బతుకుతారు. చాక్లెట్లు అమ్ముకున్నాడు, ఫ్రూట్స్ అమ్ముకున్నాడు, కూల్ డ్రింక్స్ అమ్ముకున్నాడు, ఐస్ క్రీమ్ అమ్ముకున్నాడు, అందరూ కూడా వచ్చేస్తారు. ఈ మధ్యలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్ అంటే పడుతున్నాయంటే దట్ మీన్స్ మనీ ఈజ్ బీయింగ్ జనరేటెడ్. కొన్ని వేల జీవితాలు బాగుపడతాయి. సో గవర్నమెంట్ ఉద్దేశం అంటే మన జిడిపి రేట్ మంచిగా ఉండాలి. సగటునికి ఒక మనిషికి సంవత్సరానికి ఇన్కమ్ పెరగాలి ఓవరాల్ యావరేజ్ గా. కొంతమంది 20-30 వేలు పోతున్నారు, కొంతమంది 50 వేలు పోతున్నారు, కొంతమంది ₹1,00,000 పోతున్నారు నెలకి. సో ఈ ఇన్కమ్ ఎప్పుడైతే 1,00,000 నుండి 2,00,000 పెరుగుతుందో మన జీడిపి పెరుగుతుంది, మన బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు పెరుగుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే గూగుల్, డేటా సెంటర్స్, ఈక్వినిక్స్, టెస్లా, అంబానీ, అదానీ వీళ్ళందరూ కూడా ముందుకు పరిగెడుతున్నారు. అట్లా తెలంగాణలో ఫాక్స్కాన్ ఆల్రెడీ వచ్చేది. అట్లా మిగతా కంపెనీలతో కూడా ఇండస్ట్రీ మినిస్టర్ మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ జలాల గురించి కూడా ఫైట్ చేసి మనకు రావాలి. గోదావరి, కృష్ణ ఇవన్నీ ఏవైతున్నాయో దాని మీద అధ్యయనం జరుగుతుంది. తర్వాత తెలంగాణ రైజింగ్ సమిట్ అని మనం పెట్టారు. దాంట్లో కొన్ని ఒప్పందాలు జరిగినాయి. ఇవన్నీ కూడా వస్తే ఈ ఒప్పందాలు వచ్చి ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. కొన్ని వేల జాబులు క్రియేట్ అవుతాయి అక్కడ ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణ. అది కానీ ఒకసారి జనరేట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ వచ్చేసిందంటే శాలరీస్ వస్తాయి. శాలరీస్ వచ్చిందంటే బయింగ్ అంటే జీడిపి. సో ఇది ఒక ఇంటర్లింక్. సో ఓవరాల్ గా పాజిటివ్ సైన్ కనిపిస్తుంది. బట్ ఇట్ రియల్ గా ఇంప్లిమెంట్ చేసి మనం లైవ్ లో చూడాలి, ప్రత్యక్షంగా మన కళ్ళతో చూడాలి అనే దానికి కొద్దిగా టైం పడుతుంది అనేది వాస్తవం. అనుకోగానే ఎందుకు గవర్నమెంట్ లో ఏ పని చేయాలన్నా ప్రోటోకాల్ ఉంటుంది. క్యాబినెట్ ఆమోదించాలి, ఫండ్స్ అలొకేట్ చేయాలి, తర్వాత టెండర్స్ కాల్ఫర్ చేయాలి, టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ ఫైనలైజ్ చేసి L1, L2 ఆర్డర్లు ఇచ్చాక అడ్వాన్స్ ఇవ్వాలి, అడ్వాన్స్ ఇచ్చాక వర్క్ స్టార్ట్ అవ్వాలి, వర్క్ ప్రోగ్రెస్ అవుతుంది కంప్లీట్. సో ఇది ఒక కంప్లీట్ చైన్ సర్కిల్. మనం అనుకోగానే సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి ట్రై చేయకూడదు. ట్రై చేస్తే నువ్వు ఉండవు ఫోటోలో. ఎవరుంటారు? సింహం ఉంటుంది. ఇక్కడ కూడా ఆ డైలాగ్ ఎందుకు చెప్తానంటే చాలా మంది నవ్వచ్చు. మన శాంక్షన్ అయింది, ఇంత కేటాయించారంటే పని కాదు. మన అకౌంట్ లో డబ్బులు పడి రిలీజ్ అయినప్పుడు వర్క్ అవుతుంది. సో గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ దర్ మాక్సిమం ఎఫర్ట్స్. బట్ అనుకున్నంత స్పీడ్ గానే జరుగుతున్నాయి. ఇంకా స్పీడ్ అందుకుంటే చాలా మంచిది స్టేట్ కి కానీ సిటీకి కానీ. హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ప్లేస్ ఫర్ రియల్ ఎస్టేట్ బికాస్ చీపెస్ట్ ఇన్ ఇండియా. రియల్ ఎస్టేట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ చీప్, అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ గుడ్, ఫ్రెండ్లీ కల్చర్, ఇన్వైటింగ్ యాక్సెప్టింగ్ అదర్ స్టేట్ పీపుల్, అదర్ కంట్రీ పీపుల్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు బూమ్ ఇన్ నెక్స్ట్ 10 years, గోయింగ్ టు రాక్.